తెలంగాణ సోషల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గౌరవనీయులు నరసింహారెడ్డి గారు, మిత్రులు భరత్ గారు, వేదికను అలంకరించినటువంటి టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకులు ఈటెల రాజేందర్ గారు, కవి మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, డాక్టర్ నర్సయ్య గారు, సభలో ఆసీనులైనటువంటి సహృదయులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా తెలంగాణ శుభాకాంక్షలు. పదివేల కిలోమీటర్ల ప్రయాణమైన మొదటి అడుగుతోనే ప్రారంభం. ప్రపంచంలో ఏ సత్కార్యమైనా ప్రారంభించబడ్డప్పుడు చాలా చిన్నగా కనిపిస్తుంది. బిందువును చేరి సింధు అవుతుంది అన్నట్టు సత్కార్యం ఒక సదాశయంతో చేపట్టబడ్డ కార్యక్రమం ప్రారంభంలో చిన్నదిగా కనిపించిన అద్భుతాలు ఆవిష్కరిస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ముందుగా ఇంత మంచి ఆశయంతో మిత్రులు నరసింహారెడ్డి గారు, భరత్ కుమార్ గారు ప్రారంభించబడినటువంటి ఈ ఫౌండేషన్ ఇక్కడ మనమందరం కూడా మాట చెప్పిపోతే కాదు, ఈ ప్రారంభానికి ఒక మంచి ఇంపటస్, ఒక స్ఫూర్తి ఇస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. నరసింహారెడ్డి గారు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వారు. వారిలో అద్భుతమైనటువంటి అభినివేశం ఉంది. సమాజం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. సమాజాన్ని చదువుకున్నవారు. అందుకే ఒక మంచి కార్యక్రమం చేయాలనిపించి వారి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నా వంతుగా నిన్న ఒక వ్యక్తి ఎవరు వచ్చినారు నా దగ్గర. పార్టీ శిక్షణా శిబిరాల నిర్వహణ జరుగుతాం. నేను మాట్లాడిన మాటలు కొన్ని పేపర్లలో వచ్చి కొంతమంది పేదవారు నిర్వహించలేకపోతున్నారు. వారిలో అద్భుతమైన తెలంగాణ కమిట్మెంట్ ఉంది. అట్లాంటి వారికి ఎవరితోనైనా కొంత సహాయం అందించే ప్రయత్నం చేస్తామని సమావేశంలో చెప్పాను. అది యాజ్ ఇట్ ఈస్గా పేపర్లలో వచ్చింది. ఈయన ఒక ఆయన ఎవరో పాపం సహృదయుడు, తెలంగాణ అభిమాని. సార్, నా పేరు ప్రచారం చేయవద్దు, నా వంతుగా నేను ఒక 5 లక్షల రూపాయలు మీకు డొనేషన్ ఇచ్చిపోతాను, థ్యాంక్స్ అండి నేను చెప్పి. ఈరోజు ఇందాక సాయంత్రం ఆయన ఫోన్ చేసి, నేను రేపు వస్తా సార్ అంటే, నేను రేపు ఉండలేదు, ఎల్లుండి ఎప్పుడో కనపడి మీరు అందజేయండి అని చెప్పి ఆ 5 లక్షల రూపాయలని నేను తెలంగాణ సోషల్ ఫౌండేషన్కు మొదటి విరాళంగా సత్కార్యంగా మంచి కార్యక్రమంగా మంచి చక్కటి ఉద్దేశంతో సమాజాన్ని పరిశీలించిన తర్వాత కలిగినటువంటి ఒక ఉద్వేగంలో నుంచి ప్రారంభం కాబట్టి ఒక సంస్థ కాబట్టి ఆ సహాయాన్ని నేను ప్రస్తుతానికి అందిస్తాను. భవిష్యత్తులో కూడా నా సంపూర్ణ సహకారం తెలంగాణ సోషల్ ఫౌండేషన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఈ ఫౌండేషన్ ప్రారంభించినటువంటి పెద్ద నరసింహారెడ్డి గారు, వారి సహచరులు, వారి మిత్రులు ఈ ఆలోచన వచ్చిన తర్వాత వారితో అభిప్రాయాలు పంచుకొని ఫౌండేషన్ పెట్టి మనం ఎందుకు సమాజానికి కొంత మేలు చేయకూడదనేటువంటి ఆలోచన ఇచ్చినటువంటి వారు, నరసింహారెడ్డి గారి ఆలోచనలు పరిపుష్టం చేసిన వారందరికీ కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. ఇకపోతే నరసింహారెడ్డి గారు ఒక మాట చెప్పినారు, తెలంగాణ సమాజంలో కొంత పరస్పర సహకారం అనేది తక్కువ లెవెల్స్లో కనపడుతుంది. మొత్తమే లేదని వారు అనలేదు, కొంత లెవెల్స్ తక్కువ కనపడుతుంది. ఆ సహకార భావాన్ని పెంపొందించాలి. మనం ఈ రాజకీయ రక్కసి ఏదైతే ఉందో మన దేశంలో ఒక మహమ్మారిలాగా తయారైపోయింది. అది అన్ని విలువలను అర్థం చేస్తూ నిజానికి చాలా గొప్పవాళ్ళు ఆలోచన చేసి ప్రారంభించిన ఉద్యమాలు 2 ఈ దేశం. చాలా విషయాలు చెప్పాలని మీతో షేర్ చేసుకోవాలని, కానీ నేను ఎక్కడో చాలా దూరం వెళ్ళాను. దాదాపు 250 కిలోమీటర్లు వెళ్ళి ఒక కార్యక్రమం ఉంది. బట్ ఎనీవే నేను మీతో షేర్ చేసుకోవడం ముఖ్యమని భావిస్తా ఉన్నాను. పంచాయతీరాజ్ ఉద్యమం, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కాదు, పంచాయతీరాజ్ ఉద్యమం. దాని ఒరిజినల్ పేరు కూడా పంచాయతీరాజ్ కాదు, దాని ఒరిజినల్ పేరు సిడి. ఇప్పటికి కూడా సెక్రటేరియట్లో ఫైళ్ళ మీద, సెంట్రల్ గవర్నమెంట్లో ఫైళ్ళ మీద సిడి అని రాసి, కమ్యూనిటీ డెవలప్మెంట్.
జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండే టైంలో వారికి అప్పటి అమెరికా అధ్యక్షులు ఐసెన్హోవర్ గారితో చాలా స్నేహితం ఉంటుంది, సాన్నిహిత్యం ఉంటుంది. నెహ్రూ గారు ఒక సందర్భంలో అమెరికా వెళ్తారు. వెళ్తే ఇక్కడ డిప్లొమాటిక్ కార్యక్రమాలను చూసుకున్న తర్వాత ఐసెన్హోవర్ గారు నెహ్రూ గారికి హానర్గా ఒక బాంక్వెట్ అంటే డిన్నర్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ బాంక్వెట్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత పరిచయం చేస్తూ, మిస్టర్ నెహ్రూ, దిస్ ఈజ్ మిస్టర్ ఎస్కే డే, ఈజ్ ఫ్రమ్ యువర్ కంట్రీ. ఆయన మా అమెరికా దేశం యొక్క రూరల్ డిపార్ట్మెంట్ యొక్క ఇన్ఛార్జి, అద్భుతాలు సృష్టిస్తున్నాడు మా దేశంలో, చాలా గొప్పవాడని చెప్పి పరిచయం చేస్తాం. పరిచయం చేస్తే చాలా సంతోషపడి నెహ్రూ గర్వపడతాడు. ఆ భోజనాలు అదంతా కార్యక్రమాన్ని ముగించుకొని రిటర్న్ వచ్చే టైంలో ఎస్కే డే గారిని పిలుచుకొని అవర్ ఈ ప్లేస్ టుమారో అని అడుగుతాడు. ఏం లేదు సార్, మామూలుగా రొటీన్ ప్లానింగ్ అంటే, మీరు రేపు లంచ్ రాగలుగుతారా, కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఇన్వైట్ చేస్తాడు. నెహ్రూ ఉండే చోట అతను లంచ్కి వస్తాడు ఎస్కే డే గారు. ఇద్దరు కలిసి లంచ్ చేసిన తర్వాత వాళ్ళు పిచ్చపాటి మాట్లాడుతూ కూర్చుంటారు. నెహ్రూ గారు అడుగుతారు ఎస్కే డే గారు, మీరు మిమ్మల్ని అమెరికా అధ్యక్షుడు అంతటి వాడు మిమ్మల్ని పొగులుతుంటే ఒక భారతీయుడిని మనసులో చాలా గర్వం వేసింది, చాలా సంతోషపడ్డా, ఇట్ ద సేమ్ టైం నాకు దుఃఖం కూడా కలిగింది అని అంటాడు. ఎందుకు దుఃఖపడ్డావు అని అంటే, నిన్ననే మొన్ననే కదా మనకు స్వతంత్రం వచ్చింది దేశానికి, మరి మీకోటి మహనీయులు మేధావులంతా మేధోశక్తి ఉన్న వాళ్ళు అమెరికా లాంటి సంపన్నమైన దేశంలో పనిచేస్తే మరి మన దేశం ఎందుకు బాగుపడాలి, మీరు మన దేశానికి ఎందుకు సేవ చేయకూడదు, మీకు ఆసక్తి ఉంటే దయచేసి రాండి అని ఇన్వైట్ చేస్తే ఆయన ఉండి నేను రాను అని చెప్పి, ఎందుకు మాతృగాడ మీద మాతృదేశం మీద మీకు ప్రేమ లేదా, రండి దయచేసి ఎవరు రిక్వెస్ట్ చేస్తే నేను రాను, వచ్చినా కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రస్తుతం దేశం మూర్ఖుల పరిపాలనలో ఉంది కాబట్టి నేను వచ్చి కూడా చేయగలిగింది ఏం లేదంట. ఆయన నెహ్రూ నవ్వేసి, ఏమైనా నేనే ప్రధానమంత్రి కదా, డైరెక్ట్ తింటే నన్నే తిట్టచ్చు కదా, ఇంత ఇండైరెక్ట్గా ఎందుకు, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అకార్డింగ్ టు అడుగుతాడు. అయితే నువ్వు ఢిల్లీ వెళ్ళిన తర్వాత నీ ఆర్థిక నిపుణులను, నీ మేధావులను, నీ ఏఐసిసి పెద్దలను, నీ క్యాబినెట్ మంత్రులను కూర్చోబెట్టి సుదీర్ఘంగా ఆలోచన చెయ్యి. దేశానికి అవసరం ఒకటి ఉంటే నేను ఇంకో దారి పట్టిస్తున్నావు దేశాన్ని. నీ మొదటి పంచవర్ష ప్రణాళిక చదువు, నువ్వు సత్వర పారిశ్రామికీకరణ, ఫాస్టర్ ఇండస్ట్రియలైజేషన్ ఇస్ ఓన్లీ గ్రోత్ ఫర్ ఇండియా అని చెప్పి తీసుకొని పోతున్నావు. ఎట్లా సాధ్యమవుతుంది, మిస్ మ్యాచింగ్ కాదా, ఎట్లా అని అడుగుతాడు నీకు. కన్ఫ్యూజ్ అయిపోయి అర్థం కాదు. దేశంలో ఈ రోజు లిటరసీ లెవెల్స్ 10% కూడా అక్షరాస్యులు లేరు. టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే జీరో, ఆల్మోస్ట్ స్పానర్ పట్టుకునే టెక్నిక్ కూడా లేదు. ఎవరు నువ్వు విదేశీ కొలాబరేషన్స్, నీ రష్యాలో ఫ్రెండ్స్ ఉన్నారు, రష్యా ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉందని, ఆ టెక్నోక్రాట్స్ సహాయంతో సత్వర పారిశ్రామికీకరణ భారతదేశంలో సాధిస్తానికి మూర్ఖత్వం కాదా, ఎట్లా సాధ్యమవుతుంది? ఇది రాంగ్ డెసిషన్. ఏం చేయాలని వాట్ ఈస్ రైట్ అకార్డింగ్ టు. అద్భుతమైనటువంటి సుసంపన్నమైన కోట్లాది ఎకరాల మాగాణాలని, బంజర భూములు ఉన్నాయి. ప్రకృతి భగవంతుడు ఇచ్చినటువంటి అపారమైనటువంటి గంగా, యమున, కృష్ణ లాంటి, గోదావరి లాంటి అనేక జీవనదులు ఉన్నాయి. ఆ నీళ్ళని సముద్రానికి పోతున్నాయి. వాటినన్నింటి మంచి డ్యాములు కట్టి మరలించి ఫుడ్ సెక్టర్ కోట్లాది మంది అన్నం లేక ఆకలితో నగలకలాడుతున్నారు. ఆహార రంగంలో స్వావలంబన సాధించే ముందు కడుపు నిండితే తర్వాత మిగిలినవి వస్తాయి, అది మినిమం అవసరం, అది ఆ మాత్రం జ్ఞానం లేకుండా మీరు చేసిండ్రు అని అంటాడు. సరే, నెహ్రూ కూడా రియలైజ్ అయింది, మేబీ వీఆర్ గోయింగ్ రాంగ్. వచ్చిన తర్వాత ఆర్థిక నిపుణులను, ఆయన క్యాబినెట్ సహచరులను, పార్టీ పెద్దలను అందరినీ పిలిచి మాట్లాడి చర్చ పెడతారు. చర్చలో అది వాస్తవం ఏం తెలియదు. ఆ తర్వాత రెండవ పంచవర్ష ప్రణాళికలో మొత్తం ఎస్కే డే గారు చెప్పిన లైన్ తీసుకొని మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి భద్రానగర్, హీరాకూడు, నాగార్జున సాగర్ లాంటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు శ్రీకారం చుడితే, నిజంగా ఈరోజు ఎస్కే డే గారి పుణ్యం వల్లనే, ఆయన సూచించిన డైరెక్షన్ వల్లనే ఆహార రంగంలో, ఫుడ్ సెక్టర్లో ఇండియా సెల్ఫ్ రిలయన్స్. ఆహారం కోసం మనం ఎవరు నడుపుకునే పరిస్థితి లేదు ఇలా భారతదేశం. అవసరమైతే కొన్ని రకాల సరుకులు మనమే ఇతర దేశాలకు పంపించే పరిస్థితి. అట్లా చేస్తారు. అదంతా అబ్జర్వ్ చేసినటువంటి ఎస్కే డే ఆయన ఏం చేశారంటే, నెహ్రూకి ఒక లెటర్ రాస్తాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మిమ్మల్ని నేను మూర్ఖుడు అని అనుకున్నాను కానీ మీరు మూర్ఖులు కాదు. ఎవరైనా మంచి చెప్తే దాన్ని పరిగ్రహించి ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక చక్కని డెమోక్రాటిక్ ప్రజాస్వామికమైనటువంటి దృక్పథం మీకు ఉంది.
కాబట్టి నవ్ ఇఫ్ యూ వాంట్ మీ టు కమ్ ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ సర్వ్ ఇండియా లెటర్ రాస్తాను. అప్పుడు నెహ్రూ ఆయన రప్పిస్తాడు, భారతదేశానికి రప్పించి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి యూనియన్ క్యాబినెట్ హోదాతో మంత్రి పదవి ఇచ్చి, అయ్యా ఎస్కే డే గారు గ్రామీణ భారతదేశాన్ని మీ చేతుల్లో పెడుతున్నా ఇంకా ఏం చేస్తావో చేయమని చెప్పి కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే ఆ డిపార్ట్మెంట్ని సృష్టించి దానికి మొట్టమొదటి మంత్రిగా ఆ ఎస్కే డే గారిని నియమిస్తాడు నెహ్రూ. గుడ్ ఓల్డెన్ డేస్, మంచి వాల్యూస్, డెమోక్రసీ మీద గౌరవం ఉన్నటువంటి రోజు. ఇప్పుడున్నంత ఈ కిరికిరి రాజకీయాలు అప్పుడు లేవు, కొంత ప్లేన్ థింకింగ్ ఉన్నటువంటి రోజు, గుడ్ ఓల్డెన్ డేస్. అనుకోకుండా అదృష్టవశాత్తు ఆయన ఎందుకో ఏమో ఆ ఎస్కే డే గారు నేరుగా మన దగ్గరికి వస్తారు, మన హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఎన్ఐఆర్డి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏదైతుందో ఆ పక్కనే ఉన్న కొండ మీద చిన్న గెస్ట్ హౌస్ పెట్టుకొని ఆ ఎన్ఐఆర్డీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎన్ఐఆర్డీని ఎస్టాబ్లిష్ చేసి దేశంలో మొట్టమొదటి బ్లాక్ పంచాయతీ మన పటాన్ చెరువు బ్లాక్ పంచాయతీ. పి రామచంద్రారెడ్డి గారని మన మాజీ స్పీకర్ గారు మీ అందరికి సుపరిచితులే. వారు మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్, వారిని నామినేటెడ్ ప్రెసిడెంట్, ఎలక్టెడ్ కాదు. ఇక్కడ కొత్త సిస్టమ్ కాబట్టి ప్రాక్టీస్లోకి రావాలి కాబట్టి రామచంద్రారెడ్డి గారిని అక్కడ సమితి ప్రెసిడెంట్గా పెట్టి, ఇక్కడ రామచంద్రారెడ్డి గారు అప్పుడు యువకులు లా గ్రాడ్యుయేట్గా ఉంటారు, వారిని సమితి ప్రెసిడెంట్గా బ్లాక్ ప్రెసిడెంట్గా పెట్టి అక్కడి నుంచి పంచాయతీరాజ్ ఉద్యమాన్ని ప్రమోట్ చేస్తారు ఎస్కే డే. అట్లనే సహకార ఉద్యమం, సహకారం ఉంటే ఎంత బాగుంటుంది, పరస్పరం సహకరించుకుంటే అనేటువంటి సిద్ధాంతం మీద నిర్మాణం అయినటువంటిది సహకార ఉద్యమం. ఈ రెండు కూడా డిపార్ట్మెంట్స్ కావు, ఇవి ఉద్యమాలు. ఇక నరసింహారెడ్డి గారు సహకారం పొరబడ్డదన్నారు కాబట్టి నాకు కొంచెం చివుక్కుమని నీ మాట చెప్తున్నాను. ఈ రాజకీయ రక్కసి చాలా వికృతమైనది కాబట్టి వీళ్ళు ఏం చేసిండ్రు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే గ్రామ ప్రజలందరినీ ఒక వేదిక మీదకి రావాలి. దేవుడానికి ప్రతి 250 ఓటర్లకు ఒక వ్యక్తిని పెట్టి ఎవరి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, వాళ్ళంతా కలిసి వాళ్ళ గ్రామ భవిష్యత్తును, మంచిని, చెడ్డను తీర్చిదిద్ది గ్రామాన్నంతా పరిపుష్టం చేసి, ప్రజల ఆలోచనలు పరిపుష్టం చేసి మన గ్రామం ఎట్లా, మన ఊరి విద్యా వ్యవస్థ ఏంటి, మన ఊరి ఇరిగేషన్ వ్యవస్థ ఏంటి, మన ఊరి మంచినీటి వ్యవస్థ ఏంటి, మన ఊరి విద్యా వ్యవస్థ ఏంటి అనేటువంటి విషయాలను కూలంకషంగా చర్చించి అందరూ సమిష్టిగా అద్భుతంగా దాన్ని ముందుకు తీసుకోవాల్సిన ఉద్యమం. అటువంటి సదాశయంతో తలపెట్టింది పంచాయతీరాజ్ ఉద్యమం. కానీ ఈరోజు ఏమైంది, సర్పంచ్ ఎన్నికలు వస్తే లక్షలు కోట్లు ఖర్చు పెట్టే సన్నివేశాలు మనం చూస్తాం. దాన్ని సఫిషియెంట్ గా సఫకేట్ చేసి చంపేసి కిల్, లిటరల్లీ కిల్. పంచాయతీరాజ్ ఎన్నికలు ఎట్లా జరిగితే మనందరికి తెలుసు, ప్రాక్టికల్ మనం చూస్తున్నాం, బాగా కలుగుతుంది. కానీ అసహాయంగా ఉండిపోతుంది. గ్రామాలన్నింటినీ అద్భుతమైన వేదికలుగా ఒక యూనిఫికేషన్ కోసం తీసుకురావాల్సినటువంటి ఆ ఉద్యమం దాన్ని కంపార్ట్మెంటలైజ్ చేసి, డిపార్ట్మెంటలైజ్ చేసి, పొలిటికలైజ్ చేసి సఫిషియెంట్ గా సఫకేట్ చేసి చంపేసింది దేశం. సో ఈజ్ ద ప్రాబ్లం విత్ కోఆపరేటివ్ మూవ్మెంట్. ఈ రెండు ఉద్యమాలు కూడా చాలా దారుణమైనటువంటి హత్యకు గురైంది ఈ దేశం. వాటి రివైవల్ చాలా అవసరం భారత సమాజంలో, ముఖ్యంగా మన తెలంగాణ లాంటి సమాజంలో. ప్రజలు ఒకరికొకరు బాగా అద్భుతంగా ప్రేమించుకొని, సహకరించుకొని, ఎదుటివాడిని చూస్తే ముఖం మీద చిరునవ్వు వచ్చేటువంటి సందర్భం ఉండాలంటే, ద్వేషభావం లేని సందర్భం ఉండాలంటే ఈ రెండు ఉద్యమాలు గొప్ప ప్రాతిపదికలైతే, గొప్ప వేదికలైతే. కానీ దురదృష్టవశాత్తు జరిగిపోయింది. కానీ దీని గురించి భవిష్యత్తులో మనం పెసిమిస్టిక్గా ఉండాల్సిన అవసరం లేదు, ఆప్టిమిస్టిక్గా ఉండాలి. మంచివాడు ఎవడో వచ్చి ఎవడో ఉద్యమం ప్రారంభించి మళ్ళా జరుగుతుంది, తప్పకుండా రివైవల్ జరుగుతుంది, ఇక్కడికి పోదు. సో అట్లా ఈ రెండు కూడా చనిపోయింది. కాబట్టి మీరు అన్నటువంటి ఆ డెత్ నరసింహారెడ్డి గారికి కనిపించింది. వారు చేసినటువంటి అబ్జర్వేషన్లో, రీడింగ్లో, సమాజాన్ని చదివే క్రమంలో, వారు అండర్స్టాండ్ చేసుకునే క్రమంలో వారికి ఎక్కడో మనసు బాధ అనిపించింది. అరే ఈ కోఆపరేటివ్ లెవెల్స్ తక్కువ, ఈ అటువంటి ఆలోచనలు లేవు, ఏదో అనుసంధానం జరగాలి. డోనర్స్ చాలా మంది ఉంటారు డెఫినెట్గా మనుషులలో. నేను బలంగా నమ్మేది ఏంటంటే 98% మంచివారు, ఇద్దరే లాభగలుగుతారు, 2% లాభగలుగుతారు. ఆ మంచితనాన్ని ఎట్లా ఎక్స్ప్లైట్ చేసి కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మక సమాజానికి ఉపయోగించాలనేది సమస్య తప్పితే మంచి జరిగింది. దేశభక్తి శ్రీనివాస్ గారు 2 కేజీల మిఠాయిలు పంచిపెట్టినట్ట ఇక్కడ అన్ని కాజు పంచాలంటే అది పెద్ద వార్త కాదు, విలేకరులు అసలు రాయారు. దేశభక్తి శ్రీనివాస్ ఈడ్చమని కొట్టినట్టు తెల్ల పెద్ద తాటకాయ అక్షరాలతో రాస్తారు. మన దగ్గర సిచ్యువేషన్ అంటే తయారైంది. అసెంబ్లీలో నేనే ఒకసారి బాధపడ్డా, ఒక 70 నిమిషాలు మాట్లాడిన స్పీకర్ ఎక్కువ అవకాశం ఇస్తాను, 7 లైన్లు కూడా రాయాలి. అదే నేను బుక్ తీసి, బడ్జెట్ బుక్ తీసి ముఖ్యమంత్రి ముఖం మీద కొట్టినా అనుకో, ఫ్రంట్ పేజ్ బ్యానర్